ఇరాన్‌తో యుద్ధంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి అమెరికా, మరొక వైపు ఆర్థికంగా కూడా తీవ్రంగా కుదేలైపోయింది. లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది అన్న అమెరికా నివేదికలే అమెరికన్ మీడియాలోనే పబ్లిష్ అవుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ ఆర్థికంగానే కాకుండా, అవమానాలే కాకుండా చాలా ప్రెస్టీజియస్ యుద్ధ విమానాలను, డ్రోన్‌లను, రాడార్‌లను కని విని ఎరుగని స్థాయిలో అమెరికా కోల్పోయింది అని తాజాగా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదిక బయటపెట్టింది. వాళ్ళు బయటపెట్టిన నివేదిక ప్రకారమే 3,300 కోట్ల విలువైన 6 F-15E ఫైటర్ జెట్లు అమెరికావి ఇరాన్ చేతిలో నేలకొరిగినాయట. 274 కోట్ల విలువైన A-10 థండర్బోల్ట్ విమానాలు, 740 కోట్లకు పైగా విలువ చేసే 2 KC-135 ఇంధన ట్యాంకర్ విమానాలు, మరో 19 విమానాలు ఉన్నాయట. 6,500 కోట్ల విలువైన బోయింగ్ E-3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని సైతం ఇరాన్ సర్వనాశనం చేసేసిందట. 4,700 కోట్ల విలువైన 17 MQ-9 రకం రీపర్ డ్రోన్లను చాలా వాటిని ఇరాన్ ధ్వంసం చేసేసిందట. 19 యుద్ధ విమానాలు, వందల సంఖ్యలో డ్రోన్లు, పదుల సంఖ్యలో జెట్లు, దాదాపు అన్ని రాడార్ సిస్టమ్ల చుట్టుపక్కల ఇరాన్ కూల్చేసిందట. చాలా ఆయుధాలు, డ్రోన్లు అమెరికా దగ్గర ఖాళీ అయిపోయినాయట. ఇప్పుడు మళ్ళీ ఆయుధాలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి, దానికోసం బడ్జెట్ను భారీగా పెంచాలట. సో కని విని ఎరుగని స్థాయిలో అమెరికా నష్టపోయింది అని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకించుకుంటూ చాలా అమెరికన్ పత్రికలే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. 2008 మాంద్యాన్ని మించి అమెరికా నష్టపోయింది. ఇంకా దారుణమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా అమెరికా పరువు పోవడమే కాదు, డబ్బులు పోయినాయి, ఆయుధాలు పోయినాయి. ఇంకా చరిత్రలో ఎప్పుడూ మూటగట్టుకోనంత చెడ్డ పేరును కూడా అమెరికా మూటగట్టుకుంటుంది.